స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే సాయంత్రం సెక్రటేరియట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు నిర్వహించాలంటే లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దీంతో వీటిపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. సాయంత్రం జరిగే రివ్యూకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ కానున్నారు. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే సాయంత్రం సెక్రటేరియట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు నిర్వహించాలంటే లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దీంతో వీటిపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. సాయంత్రం జరిగే రివ్యూకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ కానున్నారు. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఇవాళ సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన దాని మీద, పంచాయతీరాజు శాఖ మీద సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, తర్వాత ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటున్నారు. అయితే ఇవాళ నిర్వహించే ఈ సమీక్ష అనేది చాలా కీలకమైనటువంటి సమీక్ష అనేది చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నటువంటి సమీక్ష. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి లోకల్ బాడీ గడువు ముగిసి దాదాపు 6 నెలలకు పైగానే అవుతుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ 6 నెలల కాలం నుంచి కూడా అంత అధికారుల పాలన గ్రామాలలో కూడా అంత గ్రామ పంచాయతీలలో మొత్తం అధికారుల పాలన కొనసాగుతుంది. అయితే దీని మీద ఇందులో 2 అంశాలు చెప్పుకోవచ్చు. ఒక పక్కనేమో లోకల్ బాడీ సంబంధించినటువంటి గడువు ముగిసింది. తర్వాత అక్కడ ఈ అధికారులకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పాలన చేస్తూ ఉన్నారు. ఇక మరోపక్క కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది. ఈ ఎలక్షన్స్ అనేవి వీళ్ళని తొందరలో పెట్టాలనే ఒక డిమాండ్ కూడా ఉంది. సో ఇట్లా ఈ 2 రకాల డిమాండ్ ఒకటైతే, ఇంకోటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక ఆలస్యం అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా రాకుండా పోతాయి. ఆ విషయంలో కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఇట్లా ఈ 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఇంకో పక్క ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించాలంటే కులగణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి ఈ కులగణన చేసిన తర్వాతనా లేకపోతే కులగణన కంటే ముందే చేయాలా అనే దాని మీద ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కులగణన చేయాలంటే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఆధారాబాధారగా చేసి మళ్ళీ తర్వాత అందులో ఉన్నటువంటి సమస్యలు, అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూల వల్ల మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడము, తర్వాత అది ఆగిపోవడం, అట్లా ఎటు కాకుండా పోతుంది ఆధారాబాధారగా చేస్తే. అట్లా కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని ఈ కులగణన చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని మీద ఆల్రెడీ ఈ ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బీసీ కులగణకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దాని మీద ఒక అంచనా అయితే కొనసాగుతున్నా. దాని మీద ఇప్పటికే బీసీ కమిషన్ ఆధ్వర్యంలో 2 సార్లు సమావేశం కూడా నిర్వహించారు. ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది అనే దాని మీద బీసీ కమిషన్ కూడా 2 సార్లు సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష తర్వాత అక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలు, ఆ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో ఇట్లా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, మరి ఒకవేళ ఆలస్యం కనుక అయితే మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా పోతాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులు అనవసరంగా మనమే పొడగొట్టుకున్న వాళ్ళం అవుతాము. ఇట్లా ఈ 2-3 రకాలుగా ఆలోచించి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేద్దాము, ఎట్లా ముందుకు వెళ్దాము అనే దాని మీద ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారుల నుంచి ఒపీనియన్స్ తీసుకోబోతున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచుల కాలం ముగిసి 6 నెలలు అవుతుంది. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి కూడా ఆల్రెడీ ఈ నెల 4తో వాళ్ళ గడువు కూడా ముగిసింది. ఇట్లా ఒక పక్క సర్పంచులు, మరోపక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి
పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది. మరి బీసీ సంబంధించినటువంటి సంఘాల నేతల కులగణన చేసిన తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా వాళ్ళకి చెప్పడం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? కులగణన చేసి ముందుకెళ్తే బాగుంటుందా, లేకపోతే కులగణన కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ రిజర్వేషన్ల విషయంలో లేదంటే కొంత సీట్లు ఏమన్నా పెంచి ముందుకెళ్తే బాగుంటుందా? ఇదేమన్నా సాధ్యమవుతుందా? ఎట్లా చేస్తే బాగుంటుంది? లేదంటే కోర్టు చిక్కులు ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇట్లా ఓవరాల్గా వీటన్నిటినీ ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చించిన తర్వాత దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ తీసుకునే నిర్ణయమే మళ్ళీ ఆగస్టు 1న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ఆగస్టు 1న రాష్ట్ర క్యాబినెట్లో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ ఆమోదం తెలుపుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలకా లేదంటే సీట్లు పెంచుకోవడమా, ఏం చేస్తే బాగుంటుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అపర్ణ.